మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా విశ్వంలో ఒక యోగము ఏర్పడబోతుంది అంటున్నారు. మరి ఆ యోగం వల్ల ప్రత్యేకంగా ఒక 4 రాసుల వారికి విశేషంగా కలిసి వస్తుంది అంటున్నారు. మరి ఏంటి ఆ యోగము, ఏ రాసుల వారికి విశేషంగా కలిసి రాబోతుంది? మీ విశ్లేషణ అందించండి. అంటే ఎక్కడా కూడా జ్యోతిషాస్త్రంలో అక్షయ తృతీయ నాడు ఈ 4 రాసుల వారికి బాగుంటుంది అని ఎక్కడ లేదండి. అంతా ఏదో చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళ అనుభవాలు వాళ్ళ దీంతో వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరిని మనం తప్పు పట్టలేము. కాకపోతే నాకైతే ఇలా అక్షయ తృతీయ నాడే యోగం ఉందని చెప్పలేం. కాకపోతే ఇంకొక యోగం ఉంటుంది. అంటే మనం చేసే కొన్ని కర్మల వల్ల జరిగే యోగాలు ఏర్పడతాయి. అంటే అక్షయ తృతీయ వచ్చినందుకు ఈ 4 రాసుల వారికి అద్భుతంగా ఉండడం అనేటువంటిది అది కళ్ళ, అసలు అది నిజమే కాదు. కాకపోతే ఆ రోజు చేసేటువంటి మీరు కొన్ని కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా మంచి యోగం అయితే కలుగుతుంది. అంటే అలాగా మనకు చూడండి, జన్మలు ఉంటాయని మనం నమ్ముతారు కదా. మనిషి జన్మ, రకరకాల జన్మలు, ఉన్నత జన్మల్లోకి వెళ్ళొచ్చు. అంటే గంధర్వులు కానీ వెళ్ళొచ్చు, కిన్నెర కానీ వెళ్ళొచ్చు, రకరకాలు ఉంటాయి. అలాగే కింద స్టేజెస్ ఏవైతే రకరకాల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు అవుతూ ఉంటాం కదా. అన్నిటికంటే గొప్పది మానవ జన్మ అని చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు అక్షయ తృతీయ నాడు ప్రత్యేకంగా కుండతో నీళ్ళు ఇవ్వాలి, దానం. అది చెప్పారు శాస్త్రంలో. లేదంటే ఏదైనా హోమాలు, పూజలు, పునస్కారాలు చేసుకోవచ్చు, తప్పేం కాదు. దానం ఇవ్వచ్చు. ఎందుకు నీళ్ళకే ఎందుకు చెప్పారు అంటే, మనం చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనుష్యులంగా మనం నీళ్లు తాగాలి, నీళ్ళు అనగానే వెంటనే వస్తాయి. ఆఫీస్ బాయ్కి చెప్తే తీసుకొచ్చేస్తారు, లేకపోతే ఇంకెవరికైనా అడిగితే తీసుకొచ్చేస్తారు. లేదా బయటికి వెళ్తున్నామంటే ఒక 15 రూపాయలు 20 రూపాయలు పెడితే వాటర్ బాటిల్ తీసుకొని తాగలుగుతాం, దాహం తెచ్చుకోగలుగుతాం. కానీ ఒక జంతువు ఉంది, ఒక చేమ ఉంది, ఒక పక్షి ఉంది, ఒక పిల్లి ఉంది, దానికి వెంటనే వాటర్ దొరుకుతుందో దాహం వేస్తే? దొరకదు. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నం తినకుండా అయినా ఉండగలరా? నీరు తాగకుండా ఉండగలరా? అమ్మో, నీరు తాగకుండా ఉండలేమన్నా నాకు గొంతు ఆరిపోతుంటుంది. అంటే మనం ఏ జీవిగా పుట్టినా కూడా దాహము తీర్చుకోవడానికి నీళ్లు, ఆ క్షణంలో మనకు దాహం వేస్తే నీళ్ళు దొరికేటువంటి యోగం ఈ అక్షయ తృతీయ నాడు కుండతో నీళ్ళు ఇవ్వడం వల్ల ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అక్కడ దాహంతో ఇబ్బంది ఉండదు మనిషి. అందుకని ఇమ్మంటారు. అంతేగాని అక్షయ తృతీయ వచ్చింది ఏమీ చేయకుండా 4 రాసుల వారికి అద్భుతంగా కోట్లు ఆకాశం నుంచి రూఫు పగలగొట్టుకుని మరి పడిపోద్దని ఏం లేదు. ఎందుకంటే ఎందుకు వస్తుంది అలా? ఒక యోగం రావాలంటే, ఇప్పుడు మీకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనుకోండి, పూర్వజన్మల్లో ఏదో ఒక పుణ్యం చేసి ఉండాలి. ఒక మంచి భార్య రావాలి, పుణ్యం చేసి ఉండాలి. ఏమీ లేకుండా అక్షయ తృతీయ రాగానే 4 రాసుల వారికి ఎందుకు బాగుంటుందండి? గ్రహాల మార్పుల వల్ల బాగుంటాయి. ఎప్పుడైనా ఇప్పుడు గ్రహాలు మారుతున్నాయి, 19వ తేదీ ఏదైనా ఒక మంచి గ్రహం మారుతుంది, మంచి పొజిషన్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ గ్రహం మారినందుకు ఈ పలానా రాసుల వారికి పాపగ్రహం అయితే 3, 6, 10, 11 స్థానాల్లో మారినందుకు బాగుండడం, శుభగ్రహాలు అయితే కోణ స్థానాల్లో మారడం వల్ల బాగుంటుందని చెప్తాం. అంతేగాని అక్షయ తృతీయం వల్ల ఏ గ్రహము మారట్లేదు. కాకపోతే మీరు ఆ రోజు కనుక కుండతో నీళ్లు తీసుకొని, ఇంత కుండతో చక్కగా నీళ్ళు తీసుకొని దాని మూత కూడా పెట్టి సుగంధ ద్రవ్యాలు, ఆకు, ఒక్క మరియు ఏదైతే మనం పెడతామో ఏదైనా దక్షిణ, ఇవన్నీ తీసి ఇవ్వడం. అలా కాదు, చక్కగా చలివేంద్రం ఏర్పాటు చేసుకొని నలుగురికి నీళ్లు పంచడం, మజ్జిగ పంచడం. లేనట్లయితే ఇంటి మీద ప్రత్యేకంగా ఇది ఉంటుంది కదా, ఇది నీళ్ళ యొక్క చిన్న బాక్సెస్ లాగా ఇట్లా క్రియేట్ చేసి అందులో వాటర్ వేసి పక్షులకి, అది అంటే మీరు ఎంత నీటిని దానం ఇస్తే నీరు మీకు అక్షయంగా ఉంటుంది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం నీరు. ఇప్పుడు ఇంత పెద్ద సిటీ ఉంది కదా, ఒక్క చుక్క నీరు రావట్లేదు అంటే సిటీని మొత్తం వదిలిపోతాం మనం, అవునా కదా? ఇంత పెద్ద సిటీ బిల్డప్ చేసుకుని కూడా నీరు రావట్లేదంటే అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఏంటంటే నీరు అంత గొప్పది కాబట్టి, ప్రాణాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రోజు దానం ఇస్తే తర్వాత జన్మలకి మీకు అక్షయంగా అది ఉంటుంది అని చెప్పారు. కానీ బంగారం కొనుక్కోమనో వెండి కొనుక్కోండి, తప్పేం కాదు. ఇప్పుడు బంగారం కొనుక్కోవడం వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉంటుంది. దోషం అనేది ఏం చెప్పలే కొనుక్కోవడం అనేది. కాకపోతే ఏంటంటే తెలియక జనాలు బంగారం కొనుక్కోండి, అక్షయ తృతీయ వస్తుంది, ఈ 4 రాసుల వారికి పట్టిందల్లా బంగారం, నడువు నొప్పి కనుక లేకపోతే కింద కొంగగలిగితే పట్టుకోగలిగితే అది బంగారం అయిపోద్ది అనేటువంటివన్నీ చేస్తున్నారు. అలాంటివి ఏమీ లేవు.
కాకపోతే ఆ రోజు మీరు ఒక దేవత ఆరాధన చేశారు, లలిత చదువుకున్నారు, మంచి ఫలితం వస్తుంది. అంటే అమ్మవారు అనుగ్రహం అక్షయంగా వస్తుంది. ఒక విష్ణు సహస్రనామాలు చేసుకున్నారు, అక్షయంగా వస్తుంది. ఒక హోమం చేసుకున్నారు, మంచి ఫలితం వస్తుంది. అంటే దీనివల్ల మీకు అనిపించవచ్చు ఏమంటే చేసిన వెంటనే ఫలితం ఏం కనిపించట్లేదు అంటే, ఎప్పుడూ కూడా మనం చేసేటువంటివి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఒక్కొక్కసారి వెంటనే కొంతమందికి ఒక మంచి ఫలితం కనిపిస్తుంది, కొంతమందికి ఫలితం కనబడదు. ఎందుకు కనబడదు అంటే వాళ్ళకి ఏదైనా ఒక బ్యాడ్ జరగవలసింది ఉంటుంది చూసారా, ఈ పూజాది కార్యక్రమాల వల్ల అది ఆగుతుంది. నేను ఇట్లా రోడ్డు మీద వెళ్తున్నానండి, వచ్చేదో ఏ బైక్ కూడా వచ్చి కాలుకు గుద్దాడు, ఒక అతనికి ఎవరికో కాలుకి దెబ్బ తగిలింది, అది బ్యాడ్. కానీ ఒక్కొక్కసారి కొన్ని పూజల వల్ల వెళ్తున్నప్పుడు ఆ తగలాల్సింది టక్కన వెనక్కి కూడా లాగుతాడు, మీకు అది మిస్ అయినట్టే కదా. ఒక బ్యాడ్ జరగకుండా అయినా గుడ్ జరిగినట్టే కదా. మరి కొంతమందికి అనిపిస్తుంది ఏమంటే మేము పలానా టెంపుల్కి వెళ్ళాం, దాని తర్వాత రిటర్న్లో మాకు యాక్సిడెంట్ అయింది అంటారు, యాక్సిడెంట్ అయింది మాకు దెబ్బ తగిలింది అంటారు. నేనేమంటానంటే ఆ టెంపుల్కి వెళ్ళడం వల్ల ఫ్యామిలీ మొత్తం లేచిపోవాల్సింది కాస్త దెబ్బతో ఆగిపోయిందేమో, ఎవరికి తెలుసు. కాబట్టి ఏంటంటే అక్షయ తృతీయ వల్ల ఈ 4 రాసుల వాళ్ళకి బాగుంటుంది అనేది మాత్రం ఎక్కడ లేదు. ఇలా వీటి వల్ల ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఇది మాత్రం మనం చెప్పొచ్చు. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.